వచ్చినప్పటి నుంచి కస్టమర్కి డెలివరీ అయ్యేంత వరకు ఎలా మేనేజ్ చేసుకోవాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మాల్ బిజినెస్ సిరీస్ పార్ట్ 8. ఈ వీడియోలో నేను బిగినర్స్ కోసం కస్టమర్కి డెలివరీ అయ్యేంత వరకు ఆర్డర్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్తున్నాను. చూడండి, ఏదైనా మీకు ఆర్డర్ వచ్చింది అని అంటే వెంటనే ఆర్డర్ని నోట్బుక్లో రాయడం అనేది అలవాటు చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు ఆర్డర్స్ అనేవి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి. ఒకేసారి మీకు 2-3 ఆర్డర్స్ వచ్చినా సరే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. మీరు అక్కడ నోట్ చేసుకునేటప్పుడు కస్టమర్కి ఏ డేట్కి డిస్పాచ్ చేయాలి, ఏ డేట్కి కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి, అండ్ అలాగే వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ఏదైనా మీ దగ్గర లేదు అనుకుంటే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది. అండ్ అలాగే మీరు ప్రోడక్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 24 to 48 అవర్స్ అనేది మీరు ఇలా డ్రైయింగ్కి పెట్టండి. అదర్వైజ్ మీకు ప్రోడక్ట్ అనేది కస్టమర్కి రీచ్ అయిన తర్వాత పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. సో ఇలాంటిది అన్నీ దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే మీకు ఆర్డర్స్ అనేవి ఈజీగా మీరు కస్టమర్కి డెలివరీ చేసేయచ్చు. ఒక సిస్టర్ కామెంట్స్లో శారీ పిన్ మేకింగ్ అడిగారండి. నేనైతే ఇలా చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.